Hi, good morning. Welcome to Kitchen Yantra. ఎస్ ఈరోజు సూపర్ యంత్రాతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎందుకంటే కొన్ని వెరైటీ ఐటమ్స్ చేసుకోవాలంటే మనం ఇంట్లో చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే అది చేసే విధానం బట్టి లేకపోతే వాళ్ళు వాడే యంత్రాన్ని బట్టి ఖచ్చితంగా మన హోటల్స్కి వెళ్ళి తినాలి. కానీ అటువంటి ఐటమ్స్ని కూడా మన ఇంట్లోనే హ్యాపీగా మనం చేసుకొని మనం తిని అందరికీ పెడితే ఎంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది కదా. మరి అటువంటి యంత్రాన్ని ప్రతిరోజు మీకు పరిచయం చేసే మన కిచెన్ యంత్ర ఈరోజు కూడా ఒక సూపర్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసింది. మరి ఐటమ్ ఏంటి చూసేద్దామా? ఏమండి, మీరు చదువుకుంటున్నప్పుడు మనందరికీ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క గురువు ఉంటారు కదా. ఇవి మనుషులకు మాత్రమే వర్తిస్తాయి నాకు తెలిసి, ఇక వేటికి వర్తించవు. యాక్చువల్గా పప్పీస్ని వీటిని పెంచుకుంటాం కదా. పప్పీస్ని వాటిని పెంచుకుంటున్నప్పుడు కూడా వాటి గురువు ఎవరు అంటే వాళ్ళు పెంచుకున్న వాళ్ళ గురించి చూపిస్తూ ఉంటాయి. కానీ మరి ఈ కూరగాయలకి, ఎగ్స్కి వీటిలో కూడా గురువు ఉంటారా? ఉండొచ్చు. ఇవి వేటుకున్నారో లేరో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా కోడిగుడ్డు, ఎగ్గుకు మాత్రం గురువు ఉన్నారండి. లేంటి, మీరు నమ్మరా? సరే, ఇప్పుడు నేను చూపించే యంత్ర చూస్తే మీరు ఖచ్చితంగా నమ్మి తీరుతారు. ఏంటంటే ఈరోజు నేను మీకు చూపించబోతున్న యంత్ర జిష్ ఎగ్ మాస్టర్. దీని పేరు ఎగ్ మాస్టర్. ఇప్పుడన్నా అర్థమైందా? ఎగ్గుకి గురువు ఉంటారు. ఓకే, ఇన్ని రోజులు మీరు ఎగ్గుకి గురువు లేరు, ఓన్లీ వాళ్ళ మమ్మీ కోడే అనుకున్నారేమో. కాదు, ఎగ్గుకి గురువు ఉంటారు. ఆ గురువే ఇది. ఈ గురువు గారు ఏం చేస్తారు అంటే నేను చెప్తాను. ఫస్ట్ ఈ గురువు గారి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, ఈ గురువు గారితో పాటు మనకి ఎగ్ మాస్టర్తో ఒక సాకెట్ వస్తుంది, 3 పిన్ సాకెట్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ రెడ్ బటన్ అండ్ గ్రీన్ బటన్ ఉంది. ఇది వాడడం చాలా ఈజీ అనమాట. ఇందులో మీరు ఏదైనా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి అంతే. దీనికి ఎక్కువ బటన్స్ కానివ్వండి, లేకపోతే ఓపెన్ చేయడాలు, వాష్ చేయడాలు, 2-3 అటాచ్మెంట్స్ ఇట్లా ఏం లేదు, ఇంతే. ఓకే, చూడడానికి ఇలా ఉంది కానీ ఇది చేసే పనులు మాత్రం సూపర్గా ఉంటాయి. అవి ఏంటంటే నేను మీకు చూపిస్తాను. వీటితో పాటు ఏం లేదండి, అటాచ్మెంట్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. దీనిపైన ఒక క్యాప్ వచ్చింది. ఓకే, క్యాప్తో పాటు మనకు ఒక స్టిక్ లాగా వస్తుంది. స్టిక్ ఏంటంటే ఈ లోపల ఏమైనా అంటే మనం వేసిన ఉంటాయి కదా, ఎగ్ కానివ్వండి ఇలాంటివన్నీ, ఇవి తీయడానికి మనకు ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక బ్రష్ వస్తుంది. ఈ బ్రష్ కూడా ఏంటంటే ఇది క్లీన్ చేయడానికి, అంటే లోపల మనం ఏదైనా కుక్ చేసిన తర్వాత ఈ బ్రష్ని ఇలా పెట్టేసి మనం క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా క్యారీ కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మన ఎగ్ మాస్టర్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. కానీ మీకు చెప్పాను కదా, ఏదైనా చేసే ముందు ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ బటన్ ఆన్ చేశాను. చూసారా, రెడ్ లైట్ వెలిగింది. సో రెడ్ లైట్ వెలిగింది కదా, ఒక 1-2 మినిట్స్లో రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుంది. అంటే మనకి ఇది ప్రీ హీట్కి రెడీ అయిపోయింది అనమాట. ఓకే, ఇది ఆఫ్ అయిపోయింది అంటే మనకి ఇది రెడీ అయింది. సో నేను చెప్పాను కదా, కొంచెం మన ఆయిల్ స్పాచులతో కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి అంతే, ఎక్కువ వద్దు. ఓకే, కొంచెం మీరు ఆయిల్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలా అనండి, అంటే దానివల్ల మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ని యాజ్ టీజ్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ నుంచి స్టిక్ని ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేయండి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, మీకు ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఆన్ చేయండి మళ్ళీ బటన్ని. ఓకే, చాలా సింపుల్. మీరు ఫస్ట్ ఇందులో మనం ఎగ్ మాస్టర్లో ఎగ్ రోల్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే ప్రీ హీట్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ దాని చుట్టూ స్ప్రెడ్ చేయండి. చాలా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 గుడ్లని చక్కగా పగలగొట్టి అందులో వేసేసి ఒక స్టిక్, మనకి బయట మన బార్బిక్యూ అవి చేస్తాం కదా, మనకి దొరుకుతుంది బ్యాంబూ స్టిక్స్, అవి తెచ్చేసి క్యాప్ లోపల నుంచి పెట్టి మళ్ళీ ఒకసారి బటన్ ఆన్ చేయండి. బటన్ ఆన్ చేస్తే మనకు 2 మినిట్స్లోగా చక్కగా మనకి మన ఎగ్ రోల్ రెడీ అయిపోతుంది. మన కిచెన్ యంత్రాల్లో ఏ యంత్రం చూపించినా దానికి సంబంధించినవి మాత్రమే కాకుండా చాలా రకాల వంటలు వండుతాం కదా, అలాగే మన ఎగ్ మాస్టర్లో కూడా ఈరోజు ఎగ్తో పాటు చక్కగా ఇంకొక ఐటెం కూడా ఉండొచ్చు. వావ్, కాదు, విఠలాచారి గారి సినిమాల్లో అదృశ్య శక్తులు వస్తూ ఉంటాయి కదా, ఒకసారి దెయ్యం, ఒకసారి రాణి, ఇలా
అలా ఇందులోంచి వావ్ ఎగ్ బయటకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. కానీ ఈరోజు మీరు అంటారు, అంజలి మేము చూసినప్పుడు ఇదేదో అనుకున్నాం కానీ సూపర్ ఐటమ్ చూపించావు తెలుసా, మా పిల్లలు కామ్గా తింటున్నారు, భలే ఉందబ్బా, ఇవి ఇంట్లో చేస్తే కూడా ఇలాంటి రావు, ఇలాంటి పొగడ్తలన్నీ నాకు రావడానికి వస్తాయి, నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి పొగడ్తలు మీరు ఏమాత్రం మనసులో దాచుకోకుండా మాకు చెప్పొచ్చు, ఓకే, మేము అడ్రస్ ఇస్తాము, అడ్రస్కి పోస్ట్ చేసి చెప్పొచ్చు. టడన్ టడై, ఇది చూస్తే నాకు ఎలా అనిపించిందంటే మనం ఐస్ ఉంటుంది కదా, ఫుల్ ఐస్ లాగా భలే ఉంది కదా, చూసారా? ఇలాంటివన్నీ మీరు ఇంట్లో చేయగలరా? మీరు ఇంతకుముందు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎగ్ రోల్ చేయొచ్చా అంటే బీట్ చేసి ఆమ్లెట్ వేసి దాన్ని రోల్ చేస్తామని అన్నారు కదా, అనుకున్నారు కదా, కామెంట్స్ వచ్చినాయి కదా. ఇలా చేస్తారా చెప్పండి, ఐఎమ్ ఆస్కింగ్. ఇలా చేస్తారా? చేయలేరు కదా. సో దీన్ని హ్యాపీగా మీరు ఇలా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇలా నేను చెప్పాను కదా, మన బ్యాంబూ స్టిక్స్ ఉపయోగించి ఇలా పెట్టేసి పిల్లలకి ఇస్తే కూడా హ్యాపీగా తినేస్తారు. లేదంటే దీన్ని చక్కగా ఒక షేప్లో నీట్గా కట్ చేసి కూడా మీరు ఇవ్వచ్చు. అది కూడా కాదంటే ఒక రోటీ ఉంటుంది కదా, ఆ రోటీలో కూడా ఇలా పెట్టేసి ఇచ్చేయచ్చు. ఇలా ఏ విధంగా అయినా దీన్ని మనం తర్వాత కట్ చేసుకొని మన పిల్లలకి పెట్టచ్చు. చాలా చాలా ఇష్టంగా తింటారు, నో అనుకుంటూ తింటారు. నాలా ఎగ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా బాగుంది కదా, అదే అంటున్నా, ఏదన్నా సరే వాళ్ళు తిననే వస్తువుని అందంగా డెకరేట్ చేసి ఇస్తే హాయిగా తినేస్తారు. సో మన పని ఏంటి అంటే తినని వస్తువులన్నిటిని ఎలా తినిపించాలి అంటే కిచెన్ యంత్రం చూడాలి. కిచెన్ యంత్రం చూస్తే ఆ యంత్రాలని ఉపయోగిస్తే వాటిని అందంగా చేసి మనం తినిపించవచ్చు అనమాట. చూసారా? బాగుంది కదా. సో ఇది ఇప్పుడు ఏమంటారు, నేను చెప్పాను కదా ఇంతకు ముందు మన ఎగ్ మాస్టర్ అనమాట. సో మాస్టర్ గారు చెప్తే గానీ ఎగ్ ఇలా తయారవలేదు. సో ఇది ఇప్పుడు దీన్ని మనం చక్కగా పక్కన పెట్టేస్తాం. ఓకే, పక్కన పెట్టి నేను చెప్పాను కదా ఎప్పుడు మన కిచెన్ యంత్రాల్లో ఒక్కటి మాత్రమే కాదు, ఇప్పుడు ఎగ్ మాస్టర్ అంటే ఎగ్ రోల్స్కి మాత్రమే కాదు అని చెప్పి ఇప్పుడు వీంట్లో మనం ఇంకేం చేయొచ్చు అంటే చికెన్ సాసేజెస్ని కూడా ఇందులో మనం ఎగ్ రోల్ చేసినట్టే చేద్దాం. చికెన్ సాసేజెస్ మనందరికీ తెలుసు కదా, మనం మొన్న మీ ఎపిసోడ్లో మీకు చూపించాను హాట్ డాగ్లో యూస్ చేస్తారని. హాట్ డాగ్ కాకుండా ఇలా కూడా మీరు కావాలంటే ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం కట్ చేసుకొని కూడా మీరు సలాడ్స్లో వాటిల్లో కూడా తినచ్చు. ఈ చికెన్ సాసేజెస్ని కూడా ఇప్పుడు మనం చేద్దాం. ఏం చేసినా మీరు కొంచెం దాన్ని హీట్ చేయండి అండ్ కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ కూడా ఇట్లా 4 సైడ్స్ అప్లై చేశారంటే బాగుంటుంది. ఓకే, దీనికి కూడా మనం ఒక బ్యాంబో స్టిక్ని గుచ్చుతాం. యాక్చువల్గా అవసరం లేదు కానీ చిన్నగా ఉంది కాబట్టి ఓకే, ఇలా క్యాప్ పెట్టేసాం అనుకోండి. ఇందాక మనకి ఎగ్ కాబట్టి చక్కగా పొంగి బయటకు వచ్చింది, ఇది అలా రాదు. కాకపోతే మనం చూసుకోవాలి, ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి అది కుక్ అయిందో లేదో అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేద్దాం. ఓకే, మరి ఈరోజు మా ఎగ్ మాస్టర్ బాగుంది కదండి. ఎగ్ తినని వాళ్ళతో చాలా అందంగా ఎగ్ని రోల్ చేసి వాళ్ళకి ఇష్టంగా మనం తినిపించేయచ్చు అనమాట. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ ఒక 1500 వరకు ఉంటుంది. 1 టైం ఇన్వెస్ట్మెంట్. బాస్ నేను ప్రతిసారి చెప్తున్నా, ఒక్కసారి మనం బయటకు వెళ్తేనే బోల్డ్ అని డబ్బులు ఖర్చు అయిపోతాయి. డబ్బులు పక్కన పెట్టండి, దానికి వ్యాట్ అని, ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని మనల్ని బాధేస్తూ ఉంటారు. సో అలా ఒక్కరోజు కనుక మనం ఒక 1500 ఇన్వెస్ట్ చేసామంటే హ్యాపీగా అందమైన ఎగ్ రోల్స్ని మనం ఇంట్లోనే మన పిల్లలకి చేసి ఇవ్వచ్చు అనమాట. సో మరి వారంటీ అంటారా, సో ఇది ఒక 1 year వరకు ఉంది. బట్ మనం జాగ్రత్తగా వాడతాం కాబట్టి బోల్డ్ అని రోజులు వాడుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళు అతి జాగ్రత్త పరులు కాబట్టి చాలా రోజులు వాడుకోవచ్చు. సో మన చికెన్ సాసేజెస్ ఎంతవరకు ఉడికాయో చూద్దాం. రెడీ అయినాయి, ఇది ఆఫ్ చేసిద్దాం. ఓకే, కానీ ఇది కలర్ కూడా రావు, ఎందుకంటే ఇది ఉడికిందో లేదో కూడా తెలీదు. చికెన్ అలాగే ఉంటుంది కాబట్టి. ఇది చూసారా మీరు, చక్కగా రెడీ అయిపోయింది. వీటినే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా హాట్ డాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. హాట్ డాగ్ బన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఇది పెట్టేసుకొని హ్యాపీగా తినండి. లేదంటే కనుక సలాడ్స్లో కూడా దీన్ని చిన్న చిన్న పీసెస్గా కూడా మీరు కట్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇది కూడా సూపర్గా
కుక్ అయిపోయింది. వావ్. కానీ జనరల్గా నేను ఎగ్ అయితే తిన్నాను, కానీ ఎగ్ రోల్ ఇలా అందంగా ఉంటే మాత్రం తినకుండా ఎవరుంటారు చెప్పండి. అందుకే నేను టేస్ట్ చూసేస్తా. పర్ఫెక్ట్, చాలా చక్కగా ఉడికిందండి. అంటే మనం ఆమ్లెట్ వేసుకుంటే ఎంత బాగా అయితే కుక్ అవుతుందో అంత బాగా కుక్ అయింది. జనరల్గా మనకి ఒక సైకాలజీ ఉంటుంది, ఇందులో ఉడుకుతుందా, ఇది నిజంగా ఉడికిందా, ఇలాంటి డౌట్స్ అన్ని పక్కన పెట్టండి. సూపర్గా చాలా 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 టేస్టీగా ఉంది. నాలా ఎవరైనా ఎగ్ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినేయండి. అసలు మీకు అసలు ఎగ్ తింటున్నా అన్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. చూసారు కదా, మన ఎగ్ మాస్టర్తో అందమైన ఎగ్ రోల్స్ మాత్రమే కాకుండా చికెన్ సాసేజెస్ని కూడా ఎంత బాగా కుక్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా? ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనూ సరికొత్త యంత్రాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీరు మా ప్రోగ్రామ్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగాన్ టు www.youtube.com/etvabruchi, అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.